ఈ ప్రెస్ మీట్ అనేది మే 7, 2020లో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన స్ట్రెయిన్ మోనోమర్ వేపర్ వల్ల జరిగిన సంఘటన గురించి ఈ మధ్యలో ఎల్జీ పాలిమర్ సంస్థ ఆ బాధితులందరికీ కూడా ఎక్స్గ్రేషియా అందజేస్తామని ముందుకు రావడం జరిగింది. దాని మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సాయంతో పాటు అదనంగా ఈ సాయం అనేది వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ సాయం ఒక వన్ టైం పేమెంట్గా వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు. అంతేకాకుండా వాళ్ళ ఒక ప్రపోజల్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం హైకోర్టులో అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాయి. దానికి ఎటువంటి సంబంధం లేకుండా, దాని యొక్క అవుట్కమ్కి సంబంధం లేకుండా ఈ సాయం అనేది వారు అందజేయడం జరుగుతుంది. ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు ఒక చొరవతో ఈ ఎక్స్గ్రేషియా అనేది ఎల్జీ పాలిమర్ సంస్థ అనే ముందుకు రావడం జరిగింది. సో దాని గురించి ఆ సంస్థ ఒక కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ మిస్టర్ పాల్ మిమ్మల్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మిస్టర్ Paul to address the press and explain how this ex-gratia is going to be given, and also the proposal from the LG Polymers side to the public through the media. Thank you, Mr. Prasad, and thank you, Mr. Bharat, and thank you, Mr. Bharat, and thank you for the press to be here today. Hello, my name is Paul Kwan, and I'm here today on behalf of LG Polymers India to share our commitment to supporting families affected by the unfortunate incident at the LGPI factory in Vizag. LG Polymers India is pledging a total of 1.2 billion rupees in relief efforts, which will be rolled out in 2 phases. Phase 1 would involve the immediate disbursement of 600 million rupees to provide urgent livelihood support to the families impacted by the incident. Phase 2 will focus on establishing a foundation dedicated to long-term measures to help the affected families, ensuring continued support beyond the immediate needs. And today, I'm pleased to announce that LG Chem is ready LG Polymers India is ready to release the first phase of 600 million rupees. I also want to emphasize that our focus is on helping the families affected, offering this support as a gesture of pure goodwill and as an ex gratia relief for those impacted by the incident of 2020. While we cannot change the past, we hope this commitment will help families rebuild and move forward. Thank you very much. ఈ ఇన్సిడెంట్ 2020 తర్వాత వెంటనే ఒక 12 మంది చనిపోయారు. వాళ్ళకి ₹1 కోటి గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంచుమించు 500 మంది సివియర్ కండిషన్తో హాస్పిటలైజ్ అయ్యారు. ఒక 20,000 మంది ఇంపాక్ట్ అయ్యారనేది అసెస్మెంట్. దాని మీద ఒక హైకోర్టు కమిటీ ఉంది, రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మా ప్రభుత్వం కూడా లేదు. సో అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన గ్రూప్ కంపెనీ ఎల్జీ కెమ్ ఏదైతే కొరియా నుంచి ఉన్నారో వాళ్ళ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మన సమాజంలో మనం ఏదోటి చేద్దాము ఎల్జీ పాలిమర్స్ తరపు నుంచి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు 120 కోట్లు మేము ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ప్రభావితం అయ్యారో మేము 2 విడతల్లో ఫస్ట్ విడత 60 కోట్లు అనేది వెంటనే ఈ యొక్క డిస్బర్స్మెంట్ రూపంలో చేద్దామని ఎక్స్గ్రేషియా రూపంలో, మిగతా 60 కోట్లతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి
ఇక్కడ దానివల్ల ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య సమస్యల కోసం, విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం రకరకాల ఆలోచనలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈ రెండో విడత కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించే ఇప్పుడు పాల్ గారు వచ్చి చెప్పారు. అండ్ మేము వీళ్ళతో మాట్లాడేది ఏంటంటే ఆ కంపెనీ ఆల్పడం వల్ల ఉద్యోగాలు కూడా పోయి అండ్ వాళ్ళ భవిష్యత్తు కూడా ఏంటి అనేది ఒక ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆలోచిస్తున్నాము. ఆయన ఎన్నింగ్లో అన్నట్టు గతంలో జరిగిన సంఘటనలో మనం కోల్పోయిన జీవితాలు మనం తిరిగి తీసుకురాలేం, కానీ ఎవరైతే వాళ్ళు మిగిలిపోయారో వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండేటట్టు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా తయారు చేసే బాధ్యత తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎల్జీ పాలిమర్స్ కూడా గుడ్ విల్ కోసం ముందుకొచ్చి 120 కోట్లు అనౌన్స్ చేయడం మేము కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ అది ఫస్ట్ విడత అనేది అది త్వరలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అది జరగబోతుంది. అది కూడా మనం ఎదురుగా మీకు ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటాయి. చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఒక ఆన్సర్ చేస్తారు. ఇప్పటికి సంబంధం లేదు. ఇది వాళ్ళు ప్యూర్గా గుడ్ విల్ కోసము మేము స్వతహాగా వచ్చి వాళ్ళకి ఏదో ఒక సహాయపడదాం అనుకుంటున్నాము. కోర్టులో డిపాజిట్ చేసిన అమౌంట్ కోర్టులో జరిగే కేసు అట్లాగే సక్రమంగా టెంటేటివ్ గా అనుకున్నారండి. ఫైనలైజ్ త్వరలో చేసేస్తారు. మనం గవర్నమెంట్ ప్రెషర్ చేసిందా సార్ తిరిగి తెప్పించే ప్రయత్నంలో? ప్రెజర్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కలిసినాక డెఫినెట్ గా లోకల్ గా మీరు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి మరి చెప్పడం చేస్తాం. డెఫినెట్ గా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో వాళ్ళని ఆలోచించబట్టి ఇమీడియట్ గా వాళ్ళు దానికి రెస్పాండ్ అయినారు. కోర్టు కదా, కోర్టులో ఉంది. అది కలెక్టర్ గారు అన్నట్టు ఇప్పుడు మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు అది రిజాల్వ్ అయ్యేదాకా వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చెప్పలేం కదా. ఇందాక ఇంకెవరో మాట్లాడుతూ చెప్పారు దట్ పొల్యూటింగ్ ఉండకూడదని. ఆబ్వియస్లీ సిటీ పక్కన ఉన్నప్పుడు పొల్యూటింగ్ ఉండకూడదు. భవిష్యత్ ఏంటనేది కోర్టు కేసు తర్వాత ఇట్ విల్ బి డిసైడ్. వాళ్ళ నుంచి రిలీజ్ చేస్తారు. 60 కోట్లు కదండి టోటల్ ఇప్పుడు ఇచ్చేది. 60 కోట్లు కాదు 2 విడతలు. ఫస్ట్ విడత 60 కోట్లు ఇప్పుడు విడుదల చేస్తారు వారం లోపల. అది బెనిఫిషరీస్కి ఇస్తారు. టోటల్ బెనిఫిషరీ లిస్ట్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు 60 కోట్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. రెండో విడత 60 కోట్లతో ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు మీరందరూ మాట్లాడినట్టు నీరు సమస్య, ఉద్యోగ సమస్య, ఇది ఆరోగ్య సమస్య, విద్యా సమస్య, ఇవన్నిటి మీద ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎవరి మీద ఎంత ప్రభావితం, ఏ కుటుంబం మీద ఏమైంది అనేది కేసు బై కేసు వాళ్ళు రివ్యూ చేసి అది వాళ్ళు తర్వాత చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 60 అనేది ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది. ఎక్స్గ్రేషియా ఇస్ జస్ట్ వన్ టైం పేమెంట్. అంతేకాదు మీరు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకు ఆర్థికంగా కూడా బలపడాలి, స్థిరపడాలి. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకోవచ్చు అని ఆలోచించినప్పుడు ఒక ఫౌండేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాని మేరకేనే వాళ్ళు 60 కోట్లు ఒక పెట్టుబడితో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం జరిగింది. నో, యాక్చువల్లీ రెండు ఫేసెస్లో ఇవ్వడం జరిగింది అని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో దిస్ మానిటరీ బెనిఫిట్ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్గ్రేషియా రూపంలో ఈ సాయంని అందించడం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ వారీగా ఇచ్చేటట్టు వాళ్ళు ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ వారీగా ప్రతి కుటుంబానికి మనం అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చనిపోయిన వాళ్ళు హాస్పిటలైజ్ అనేది ఉండదు. అఫెక్టెడ్ ఫ్యామిలీ, బ్యాడ్లీ అఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్ 2 కేటగిరీ ఉంటుంది. ఈ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్ వాళ్ళ అసెస్మెంట్ అక్కడ దగ్గర ఉన్న ప్రజలతో మాట్లాడడం, అదేవిధంగా గతంలో పెట్టిన కమిటీ ఒక రిపోర్ట్ని బట్టి ఏ విలేజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, ఏ విలేజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ అనేది ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్ బోత్ ఇన్ హైకోర్ట్ అండ్ ఆల్సో ద గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు ఈ రెండులో మన తీరు ఎటువంటి మార్పు ఉంటుంది, మన తీరులో మన స్టాండ్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మనం వాస్తవంగా ఏం జరిగిందో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ముందు పెట్టడం జరుగుతుంది. దిస్ ఎక్స్గ్రేషియా వెన్ ద కంపెనీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ విల్లింగ్ టు గివ్, we can only facilitate. That is the right thing to do. As government, as district administration, వాళ్ళు సాయం చేయాలని ముందుకు వచ్చినప్పుడు మనము దానికి సహకారం ఇస్తున్నాం. That is the role we are playing. Otherwise, our stand is very clear. Whatever the technical team has found, whatever the expert committee has found,
With those, our stand in the both in the High Court and also in the NGT will remain the same. This foundation is definitely for that purpose only. ఇప్పుడు మనం చెప్తున్న 60 కోట్ల ఫౌండేషన్ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే మనము ప్రారంభించడం జరుగుతుంది. సో దాని గురించి కూడా వాళ్ళు త్వరలో అనౌన్స్ చేస్తారు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని రెగ్యులర్ గా మానిటర్ చేస్తారా లేకపోతే ఓన్లీ ఫౌండేషన్ ద్వారా ఏదైనా కాంపెన్సేషన్ చేస్తారా? ఇది ఒక స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ లాగా వాళ్ళు లోకల్ ప్రజలతోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. చేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, హెల్త్ పరంగా ఎటువంటి అవసరం, షుడ్ బి గో ఫర్ అన్ ఇన్సూరెన్స్ కవర్. ఒక 10 లక్షల్లో 15 లక్షలతో ఒక ఇన్సూరెన్స్ కవర్ ఫర్ దర్ టిల్ దర్ ఎంటైర్ లైఫ్ టైం మనం చేయగలమా, అలాంటిది ఆలోచన వాళ్ళతో మాట్లాడి చేపట్టడం జరుగుతుంది. దట్ ఫౌండేషన్ విల్ బి రన్ ప్రొఫెషనలీ, దాని ద్వారా అది చేపట్టడం జరుగుతుంది. అది మనం ఆల్రెడీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది.